కృష్ణా గుంటూరు జిల్లాని కనెక్ట్ చేసేటటువంటి విజయవాడ దగ్గర 2 వంతెనలు ఉన్నాయి. ఒకటి ప్రకాశం బ్యారేజీ, అది వాస్తవంగా కాలం ముగిసిపోయి దాదాపు 20 ఏళ్ళు అయిపోతుంది. అందుకని దాని మీద భారీ వాహనాలు, బస్సులు, లారీలు అనుమతించరు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఆ ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి అట్టించి వెళ్ళేటటువంటి వాళ్ళకి, అట్టించి వచ్చే వాళ్ళ వరకు సరిపోతూ ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు అది కూడా ఆపేసి ఇప్పుడు అవి కంటిన్యూ చేసుకొస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కట్టిందే కనకదుర్గ వారధి, ఏదైతే కృష్ణలంక దగ్గర ఉండేటటువంటిది. ఇప్పుడున్న కనకదుర్గ ఫ్లైఓవర్ కాదు, కనకదుర్గ వారధి అంటారనమాట. అది ఇప్పుడు దాన్ని ఉట్టి వారధి అని పిలుస్తున్నారు. ఒరిజినల్గా దాని పేరు కనకదుర్గ వారధి అని పెట్టారనమాట. ఏదైతే మంగళగిరి వైపుకి అక్కడ తాడేపల్లి దగ్గర యాడ్ అవుతుంది, అటు పక్కన విజయవాడలో కృష్ణలంక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ 2 వంతెనలు అంటే ఇది ముగిసిన టైంకి అది వచ్చింది. ఇక ఆ తర్వాత ఇంకొకటి లేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. అది రాజశేఖర హయాంలో కట్టించినటువంటిది. అంతకుముందుది ఏది ప్రకాశం బ్యారేజ్ వచ్చేటప్పటికి ఎప్పుడో కాంగ్రెస్ టైంలో పుట్టుకొచ్చినటువంటిది. తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతి అన్న తర్వాతన అక్కడ 2 వంతెనలు కడతారు, ఏది రాయనపాడు దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర అన్నటువంటి ప్రచారం జరిగింది. అది అక్కడతో ఆగిపోయింది, ఎటు కాకుండా పోయింది. ఆ 5 ఏళ్ళు ముగిసిపోయినాయి. జగన్ వచ్చిన తర్వాత అమరావతిని 3 రాజధానుల కిందకి మార్చేసేసి అమరావతి కేవలం శాసన రాజధాని అన్న తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా విజయవాడకి డెవలప్మెంట్ చేసేందుకు గాను ఒక కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చి హైవేకి ఓకే చేసి నితిన్ గడ్కరీతో ఓకే చేయించి స్టార్ట్ చేసింది ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏదైతే కాజా దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ ఉంటుందో ఆ టోల్ గేట్ పక్క నుంచి బిగిన్ చేసి కృష్ణానది మీదుగా వంతెన కట్టి ఆ వంతెన అటు గొల్లపూడి వైపుకి దగ్గరికి వెళ్ళి అట్టించి తీసుకుని వెళ్ళి గన్నవరం దగ్గర కలిసేటటువంటి వంతెన. ఏదైతే ఆ కాజా గొల్లపూడికి సంబంధించినటువంటి వరకేమో కృష్ణానది మీద, మిగతాది రోడ్డు అనమాట. అదంతా కూడా వెస్ట్ బైపాస్ అంటాం అటు పక్కన. ఇదంతా జగన్ టైంలో రూపొందించినటువంటి ప్లాను. దాని ప్రకారం కన్స్ట్రక్షన్ అయిపోయింది, 3 వంతులు పూర్తి అయిపోయింది. జగన్ ఉన్నప్పుడే జగన్ దిగిపోయాడు. ఆ తర్వాతన మొన్న అప్పుడు ప్రధానమంత్రి వచ్చినటువంటి సందర్భంలో ఏది అమరావతికి సంబంధించి ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో అప్పటికి ఈ వంతెన 2 వంతెనలు, ఇప్పుడు కృష్ణ కనకదుర్గ వారధి ఎట్లయితే 2 వంతెనలుగా ఉంటుంది, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది. అట్లా ఎక్కడ కూడా 2 వంతెనలో ఒక వంతెన పూర్తయితే ఆ వంతెన్ని ఆ సందర్భంలో వాడారు. 2వ వంతెన పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అప్పుడు ఇటు గుంటూరు వైపు కాకుండా అక్కడే వెనక్కి తీసుకుపోవడానికి వాడారు. ఇప్పుడు ఆ వంతెనని పూర్తిగా అందుబాటులోకి సంక్రాంతి వేళ తేవడానికి రెడీ అవుతున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్లో కాజా నుంచి గొల్లపూడి దాకా ఒకవైపు వాహనాలు రన్ చేయబోతున్నారు. మొదట కార్డు, ద్విచక్ర వాహనాలు ఈ మార్గంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. దీంతో గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు ఈ బైపాస్ మీదుగా నేరుగా గొల్లపూడి, అక్కడి నుంచి చెన్నౌటుపల్లి మీదుగా అంటే గొన్నవరం దగ్గర ఏలూరు వైపు వెళ్ళొచ్చు. ఈ మేరకు ఎన్హెచ్ఐ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పాక్షికంగా ఒకవైపు వాహనాలు వెళ్లేలా చూడబోతున్నారు. వెస్ట్ బైపాస్లో భాగంగా కాజా గొల్లపూడి మధ్య 17.88 కిలోమీటర్లు, గొల్లపూడి చెన్నౌటుపల్లి మధ్య 30 కిలోమీటర్ల 6 వరుసల హైవే నిర్మాణం చేపట్టారు. ఇందులో గొల్లపూడి చెన్నౌటుపల్లి మధ్య నిర్మాణం పూర్తయితే నవంబర్ నుంచి ఇందులో అన్ని వాహనాలు రాకపోవాలని అనుమతిస్తున్నారు. ఇప్పుడు కాజా గొల్లపూడి మధ్య కూడా ఒకవైపు వాహనాలు అనుమతించబోతున్నారు. తొలుత కాజా నుంచి గొల్లపూడి వైపు ఒకవైపు మార్గాన్ని సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. చెన్నై కోల్కతా హైవేకి ఈ వెస్ట్ బైపాస్లోకి అనుసంధానం అయ్యే పనులు ఒకవైపు పూర్తయింది. దీంతో చెన్నై, ఒంగోలు, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజా సమీపంలో వెస్ట్ బైపాస్లోకి వెళ్ళి గొల్లపూడి చేరుకుని అక్కడ విజయవాడ, హైదరాబాద్ హైవేలో కలపచ్చు. ఏలూరు వైపు వెళ్ళే వాహనాలు గొల్లపూడి వద్ద ఎక్కకుండా నేరుగా చెన్నౌటుపల్లి మీదుగా ఏలూరు రోడ్డు వైపుకి చేరుకోవచ్చు. దీని మూలంగా గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండానే బైపాస్లో ఒకవైపు ప్రయాణించి హైదరాబాద్ వైపు కానీ ఏలూరు వైపు కానీ వెళ్ళొచ్చు. ఇందుకు వీలుగా సంక్రాంతి నాటికి అధికారులు పనులు పూర్తి చేయబోతున్నారు. అలాగే నెలాఖరికి హాయిలాండ్ రోడ్డు దాకా వెస్ట్ బైపాస్లో అటు ఏలూరు, గొల్లపూడి వైపు నుంచి వచ్చే కార్లు, బైకులు తదితర వాహనాలు ప్రస్తుత రాష్ట్ర సచివాలయం హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ వాహనాలు కృష్ణానది వంతెన సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత వచ్చే టోల్ ప్లాజా సమీపంలో మంగళగిరి మండడం రోడ్డులోకి చేరుకుని అక్కడ నుండి సచివాలయం వైపుకి వెళ్తున్నాయి. ఇలా గొల్లపూడి వైపు నుంచి వాహనాలు ఈ నెలాఖరికి హాయిలాండ్ రోడ్డు వరకు అనుమతించేలా బైపాస్లో 2వ వైపు కూడా పనులు పూర్తి చేయబోతున్నారు. వెస్ట్ బైపాస్ నుంచి హాయిలాండ్ రోడ్లో దిగే వాహనాలు చెన్నై కోల్కతా హైవే సర్వీస్ రోడ్లోకి వెళ్తాయి. ఇది రాబోయేది. ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలకు మార్చి నెలాఖరులుగా వెస్ట్ బైపాస్లో పెండింగ్ పనులను పూర్తి చేసి రెడీ అవుతున్నారు. తద్వారా ఇప్పుడు కృష్ణానది మీద ఇంకొక వంతెన అందుబాటులోకి వస్తుంది.